శ్రీదేవి గారు బాత్రూంలో చనిపోతుంటే ఆమె భర్త బోనీ కపూర్ పక్క రూమ్లో ఫుట్బాల్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఒక గంట సేపటి తర్వాత బాత్రూంలోకి వెళ్ళి చూస్తే శ్రీదేవి గారు అన్కాన్షియస్గా చలనం లేకుండా పడి ఉన్నారు. ఎంత లేపినా లెగవట్లేదు. ఇలాంటి టైంలో ఎవరైనా ఫస్ట్ ఏం చేస్తారు? అంబులెన్స్ కాల్ చేస్తారు, లేకపోతే హోటల్ స్టాఫ్కి ఇన్ఫార్మ్ చేస్తారు, లేకపోతే లాస్ట్గా పోలీస్ స్టేషన్కైనా కాల్ చేస్తారు. కానీ ఆమె భర్త బోనీ కపూర్ అదే హోటల్లో ఉన్న వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేశాడు. అక్కడ వీళ్ళ మధ్య దాదాపుగా గంట సేపు డిస్కషన్ జరిగింది. ఆ తర్వాత వీళ్ళు హోటల్ స్టాఫ్కి ఇన్ఫార్మ్ చేశారు. ఆ గంట సేపు ఆ రూమ్లో ఏం జరిగింది? ఫస్ట్ డాక్టర్స్ ఆవిడ హార్ట్ అటాక్ వల్ల చనిపోయింది అని డిక్లేర్ చేశారు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆవిడ హార్ట్ అటాక్ వల్ల చనిపోలేదు అని వచ్చింది. మరి ఆవిడ ఎలా చనిపోయింది? కొందరేమో శ్రీదేవి గారి పేరు మీద దుబాయ్లో 240 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీ ఉంది అండ్ ఆవిడ దుబాయ్లో చనిపోతేనే ఈ డబ్బులు వస్తాయి, అందుకే బోనీ కపూర్ ఆవిడని దుబాయ్లోనే చంపేశాడు అని ఆరోపిస్తున్నారు. ఇంకొందరేమో ఆవిడ ఆత్మహత్య చేసుకుంది అని అంటున్నారు. ఇలా శ్రీదేవి గారి చావు వెనకాల ఎన్నో ప్రశ్నలు దాగి ఉన్నాయి. ఈ టాపిక్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ షార్ట్ సరిపోదు, అందుకే దీని మీద ఒక లాంగ్ వీడియో చేశాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ పేరు కింద ఒక లింక్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే లాంగ్ వీడియో ఓపెన్ అవుతుంది. లేకపోతే మన చందు కొడాలి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఈ వీడియోని క్లిక్ చేయండి.